ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. ఆ పరమశివుడు ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి. మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం మన ఇంటి పూజ గది. ప్రతి నిత్యం దేవునికి పూజలు చేస్తూ ఉంటాం. అయితే పూజలో భాగంగా పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీ పూజగది పవిత్రంగా ఉంటుంది. మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. పూజగదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే మాత్రం ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పూజగదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి, ఇంట్లో దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మేము చెప్పే నియమాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలోనే పూజగదిని నిర్మించుకోవాలి. అలా ఉంటేనే మీ ఇంటికి శుభం చేకూరుతుంది, లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పవిత్రమైన పూజగదిని శుభ్రం చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి శనివారం ఖచ్చితంగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో అకస్మాత్తుగా ధన లాభం కలుగుతుంది. శనివారం రోజున కుదరకపోతే గురువారం రోజున కానీ ఏకాదశి నాడు కానీ పూజగదిని శుభ్రం చేసుకోవచ్చు. పూజగదిని శుభ్రం చేసే సమయంలో దేవుడు చిత్రపటాలను పొరపాటున కూడా నేలపైన పెట్టకూడదు. దేవుని చిత్రపటాలను నేలపైన పెడితే దైవశక్తి మొత్తం నశించిపోయి మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అయితే మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటాం, కానీ అలా అసలు చేయకూడదు. ఎందుకంటే ఆ న్యూస్ పేపర్లలో ఎన్నో చావు వార్తలు ఉండవచ్చు. దీనివల్ల మీరు చేసే పూజలకు పుణ్యం రాకపోవచ్చు. కాబట్టి న్యూస్ పేపర్లు మాత్రం మీ పూజ గదిలో వేయకండి. పూజగదిని శుభ్రం చేసిన తర్వాత పూజగదిని గంగాజలం చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. గంగాజలం అందుబాటులో లేనివారు పసుపు నీళ్లను చల్లుకోండి. మీ పూజగది గోడల పైన ఒక స్వస్తి గుర్తును గీయండి. పూజ గదిలో స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం మీ పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపుకు ఉండాలి. తూర్పుముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు లభిస్తాయి. అలాగే పశ్చిమ ముఖంగా పూజించడం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది. పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఏ రంగులాల కంటే ఎక్కువ ఉండకూడదు. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుందిలో 2 ఒత్తులు వేసి 2 చేతులు వెలిగిస్తాము. అయితే మన జన్మరాశిని దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలో శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. మేషరాశి, కర్కాటక రాశి అలాగే ధనుస్సు రాశి వారు 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. వృషభ రాశి, కన్యా రాశి అలాగే కుంభ రాశి వారు 4 ఒత్తులతో దీపారాధన చేయాలి. సింహరాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారు 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. తులా రాశి వారు 6 ఒత్తులతో దీపం వెలిగించాలి. మిథున రాశి వారు మరియు మకర రాశి వారు 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. మీ జన్మ రాశిని బట్టి ఇలా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది. దీపంలోనే దేవతలందరూ నివసిస్తారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుంది. కాబట్టి ప్రతినిత్యం దీపారాధన చేసే ఇళ్లలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు. స్టీలు ప్రమిదల్లో దీపారాధన చేయకూడదు. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని నేలపైన ఉంచకూడదు. అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. దీపం కింద ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిదన ఉంచాలి. ఇంట్లో దీపారాధన చేసే ముందు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దీపారాధన చేసే ప్రదేశంలో నీటితో శుభ్రంగా తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమల చల్లి ఆ ముగ్గు పైన దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు సమర్పించి సర్వదేవత స్వరూపమైన దీపానికి నమస్కారం చేసుకోవాలి. సాధారణంగా మనలో చాలామంది అక్షింతలు ఇంట్లో అంతగా ఉపయోగించరు. శుభకార్యాలు చేసేటప్పుడు మాత్రమే అక్షింతలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలను పెట్టుకోవాలి. అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి. కాబట్టి పూజ గదిలో అక్షంతలను పెట్టుకుంటే ఇంట్లో సకల సౌభాగ్యాలు చేకూరతాయి. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు పూజ గదిలో ఉండే అక్షింతలను తీసి తలపై వేసుకొని బయలుదేరండి. ఎల్లప్పుడూ విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా బాధపడేవారు కర్పూరం పైన ఒక లవంగం పెట్టి కాల్చండి. దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి
కలిసి వస్తుంది. రాహుకేతు సమస్యలు దూరం కావాలన్నా ప్రతిరోజు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో కర్పూరం వేసుకొని స్నానం చేయండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే జీవితంలో శుభాలు జరుగుతాయి. బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా పోలుస్తాము. అటువంటి లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని మనం తాకట్టు పెడుతూ ఉంటాము. అయితే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని చాలా సింపుల్గా తిరిగి తీసుకునే ఒక శక్తివంతమైన పరిహారం ఏదైనా ఒకటి ఉంది అంటే ఆ పరిహారంలో చాలా శక్తివంతమైనది ఇది. ఒక్కటి శుక్రవారం రోజున ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక పసుపు కొమ్ము, ₹1 బిళ్లను అలాగే నవధాన్యాలు పోసి మూట కట్టాలి. ఆ మూటని మీ పూజ గదిలో పెట్టుకొని ఓం మునీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదివి మీ బంగారం త్వరగా తిరిగి రావాలని కోరుకోవాలి. ఈ విధంగా 11 శుక్రవారం చేసి చూడండి, మీ బంగారం ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ప్రతిరోజు స్త్రీలు అన్నం వండినాక ఒక శక్తివంతమైన పరిహారం చేయాలి. కుబేర యోగం మీ ఇంటిపై వరుస్తుంది. అన్నం ఉడికిన తర్వాత అన్నాన్ని కిందకి దింపే ముందు గ్యాస్ స్టవ్ని కట్టేయకుండా ఉడికించిన కొంచెం అన్నం తీసి అందులో కొంచెం నెయ్యి కలిపి మండుతున్న అగ్నిలో సమర్పించండి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండండి. దీనివల్ల యజ్ఞం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. మీ ఇంట్లో సుఖసంతోషాలు ఏర్పడతాయి. ఏ ఇంట్లో అయితే 2 పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రాలేవు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇలా పూజ గదిని శుభ్రం చేసే ముందు ఇలాంటి విధివిధానాలు పాటించండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కండి.